శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. బ్రహ్మ ముహూర్తము అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే చాలా వీడియోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలైనటువంటి బ్రహ్మ ముహూర్తము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ వామాచార విధానంలో చాలా స్పష్టంగా మొదటి నుండి కూడా ఒక విధానం ఉంటుంది. మీరు ఎప్పుడు ప్రారంభించినా 12 లేదా రాత్రి అంటే వామాచార ప్రక్రియలు రాత్రి 11 నుండి కానీ లేదా 12 నుండి మొదలుకొని 2 లోపు అయిపోవాలి. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఉదయం అంటే ఇక్కడ రాత్రి 11 నుండి మొదలుకొని 2 లోపు అయిపోవాలి. 2 దాటకూడదు. ఎందుకు? బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. మరి 2కే బ్రహ్మముహూర్తము స్టార్ట్ అవుతుందా అంటే వామాచార విధానము అంటే ఆ సమయము ఆ ప్రక్రియ వామాచార సంబంధమైనటువంటి క్రియలు చేయడానికి 2 దాటకూడదు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటిది? 2 దాటిన తర్వాత క్రమంగా మెల్లమెల్లగా మనకు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా బ్రహ్మ ముహూర్తం అని అనుకున్నప్పుడు రకరకాలుగా మనం సమయం చెప్పినప్పటికీ ఇక్కడ ఉదయం 3 నుండి 6 వరకు మనం తీసుకోవచ్చు. ఇక 6కి అనే దానికన్నా 5 వరకు మాత్రమే తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ బ్రహ్మ ముహూర్తము అని ఎందుకు అన్నారంటే బ్రహ్మ మనమే. మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటుంది? మనము రాత్రి నిద్ర కనుక వెళ్ళిపోయిన సందర్భంలో ఉదయం లేచేసరికి అనవసరంగా ఆలోచనలు మీకు ఏమి రావు. ఉదయం నుండి మీరు సాయంత్రం వరకు పనులు చేస్తూ ఉంటారు. రకరకాల మీ జీవన గమ్యంలో అనేక రకాలైనటువంటి సమస్యలను పరిష్కారాలను ఇవన్నీ ఎన్నో చేయాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి మీ మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. మీరు పడుకుంటారు. ఉదయం లేచేసరికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదే మీరు 2కే కనుక లేచినట్టయితే మనసు ఎలా ఉంటుంది? నిద్ర సరిపోదు, ఇబ్బందిగా ఉంటుంది. కనుక జనరల్గా ఏమన్నారంటే పూర్వకాలంలో 7 పడుకునేవారు. 7 పడుకునేవారు. గట్టిగా అంటే 8 పడుకునేవారు. మళ్ళీ ఉదయానికి లేచేసి ఎవరి కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళేవారు. సో వారికి నిద్ర సరిపోయేది. ఇప్పుడు ఉండేటువంటి జీవన మార్గంలో ఈ మొబైల్స్ ఇవన్నిటి వల్ల ఇక్కడ అనుకున్నంత మనం సమయాన్ని అంటే నిద్రకు కేటాయించలేకపోతున్నాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సాధకులు ఏంటంటే సమయానుకూలంగా నిద్రపోయేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మీరు లేస్తారు. లేచిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. కనుక కాస్త ఎక్సర్సైజ్ చేసినట్టు చేయడము, తర్వాత మనము స్నానం చేసి కూర్చున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరికీ తెలియనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము బ్రహ్మ ముహూర్తం గురించి నేను చెప్తున్నాను. ఈ బ్రహ్మ ముహూర్తంలో అంటే మీరు షార్ప్గా 4 కానీ 4:30 కానీ మీరు జపానికి కూర్చున్నారనుకో, మీ 3 గంటలు మీరు సమయాన్ని వెచ్చించాలి అనుకుందాం. 1, 2 గంటలు, 3 గంటలు అసలు తెలియదు. మీకు సమయము ఇంత అయిపోయిందని తెలియదు. మీరు చక్కచక్క మంత్ర జపం చేసుకుంటూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాన్సన్ట్రేట్ పెరుగుతుంది. మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. 4కి కనుక మీరు జపం కనుక స్టార్ట్ చేసినట్టయితే 7 కూడా మీకు అర్థం కాదు. మీకు సమయం తెలియదు. ఆ మిగతా సమయంలో అయితే ఇప్పుడు మీరు 6 స్టార్ట్ చేశారు. సరే 6 అయినా కూడా అసలు ఈ రోజులలో అదైనా బెటర్ అని మనం అనుకోవచ్చు. అది కూడా మేలే. ఇప్పుడు 6 నుండి 7 వరకు 1 గంట మీకు సమయం తెలియదు. అదే మీరు 7కి మీరు ఉదయం మొదలు పెట్టారనుకోండి, మీకు సమయం ఎప్పుడు అయిపోతుందా, నేను ఎప్పుడు బయటికి వెళ్ళాలా, ఇలా ఉంటుంది. మీరు సాయంత్రం వచ్చేసి మీరు జపం చేయండి. ఉదయము చేసినంతగా మీ మనస్సు కేంద్రీకరణ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో ఇది ముఖ్యమైనటువంటి విషయము. మనసు ప్రశాంతంగా ఉంటుంది 1, వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది 2. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సాధన చేసేటువంటి సందర్భంలో సమయము మనకు తెలియదు. అప్పుడు అయిపోయిందా అనుకుంటాం. తర్వాత మీరు ఒక 2 మాలలు చేసేటువంటి పరిస్థితి ఉందనుకుందాం. సమయం ఉంటుంది. 3 మాలలు చేయొచ్చు, 4 మాలలు చేయొచ్చు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అసలు స్టార్టింగ్ చేసినటువంటి సందర్భంలో మంత్ర సాధన ఆవశ్యకత మనకు కావాలి కనుక దాన్ని చేయడానికి నా శరీరాన్ని నా మనస్సును నేను అలవాటు చేయాలి కనుక నేను గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 11 మాలల చొప్పున
ఉదయము 11 మాలలు, సాయంత్రము 11 మాలలు చొప్పున 6 నెలలు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చేసుకుంటూ వెళ్ళాను. ఉదయం చేస్తే అసలు అలా టైం అలా గడిచిపోయిందా అనిపించేది. సాయంత్రం వచ్చినప్పుడు టైము తెలిసేది. ఇంకా అంటే టైము నడవట్లేదు అని అనిపించేది. మీరు గుర్తుపెట్టుకోండి, సాధ్యమైనంత వరకు ఉదయాన్నే ఎక్కువ సమయాన్ని కేటాయించేటువంటి ప్రయత్నం చేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ ముహూర్తము అనేటువంటిది కాదు. ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి ఐటీ స్టూడెంట్స్ వస్తుంటారు, కంప్యూటర్ వీళ్ళు ఏదో రాత్రంతా కూడా ఆ ప్రాజెక్టులు ఉంటాయి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు ఎప్పుడో 12ంటికి 1ంటికి 2ంటికి అలా పడుకుంటారు. మరి వారికి బ్రహ్మముహూర్తం ఎలా? మరి వారికి బ్రహ్మముహూర్తము అంటే వారికి ఎప్పుడైతే మెలకువ ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఉదయము 8ంటికి మెలకు వచ్చినా, 9ంటికి మెలకు వచ్చినా, 9ంటికి మెలకు వచ్చినా, 10ంటికి వచ్చినా అప్పుడు అంటే నిద్ర పరిపూర్ణంగా వెళ్ళినప్పుడు వాళ్ళకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిద్ర కనుక సరిగ్గా లేనప్పుడు బ్రహ్మముహూర్తం ఏ పని చేస్తుంది? ఇక్కడ వాతావరణం అంతా బాగానే ఉంటుంది, కానీ మీ మనసు అంటే మీకు నిద్ర సరిపోదు, మీరు అనీజీగా ఉంటారు, మీరు అప్పుడు మంత్రాన్ని సరిగ్గా చేయలేరు. కనుక బ్రహ్మముహూర్తము అనుకునేటువంటిది ఒక సమయమే కాదు, మనం కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు సాధ్యమైనంత వరకు నిద్రకు ఎంత సమయం అయితే కేటాయించాలో అది ఖచ్చితంగా ఇవ్వండి. ఆరోగ్య రీత్యా ఇది మంచిది. ఇక దీనికి మనం ఒకటే అడ్జస్ట్మెంటు, మీరు పనికి వెళ్ళి వచ్చారు, వ్యాపారం చేసి వచ్చారంటే శుభ్రంగా మీరు ఏదైనా జపం ఉంటే ఒక అరగంట గంట చేసేసుకొని నిద్రకు ఉపక్రమించాల్సినటువంటి పరిస్థితి క్రియేషన్ చేసుకోండి. ఇక మీరు మొబైల్ పట్టుకుంటే అది 11, 12 అవుతుంది, మళ్ళీ మీకు ఉదయం లేవడం కష్టమవుతుంది, తద్వారా మీకు నిద్ర సరిపోదు. మీరు జపం చేయడానికి కఠినంగా మీరు నియమం పెట్టుకొని కూర్చుంటే మీకు అది కష్టమవుతుంది. అంటే ఇక్కడ మనము మన షెడ్యూల్డ్ కొంత అటు ఇటుగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఉదయం చేయడమే మీకు అత్యంత ముఖ్యమైనటువంటి ఫలితం రావాలన్నా, లేకపోతే మీరు ప్రశాంతంగా చేసుకోవాలన్నా, మీరు చేసుకున్న సమయము అంటే కేటాయించినటువంటి సమయం ఏర్పడకుండా ఉండాలన్నా మీరు ఉదయం లేవడమే మంచిది. అదే మీకు ఆరోగ్యము. తర్వాత మనము మనస్సు కేంద్రీకరించాలి అంటే మనస్సులో ఎక్కువగా ఆలోచనలు ఉండకూడదు, ఇది జామ్ కాకూడదు. ఉదయం అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనుక మీ కోరిక ఏదైనా సరే ఉదయం మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.